गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। संश्रितकाञ्चीदेशे सरसिजदौर्भाग्यजाग्रदत्तं से संविन्मये विलीये सारस्वतपुरुषकारसाम्राज्ये श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। వేదిక మీద వేదిక ముందు ఆసీనులై ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. అందరూ పెద్దలుగానే కనిపిస్తున్నారు కాబట్టి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇదం బ్రాహ్మ్యం సమూహం వారు అలాగే శ్రీ వేదవ్యాస పాఠశాల వారు కలిసి సంయుక్తంగా మన బంధువులందరికీ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం పరీక్షలు ఇచ్చినటువంటి వేద విద్యార్థుల్ని సత్కరించేటువంటి అంశాన్ని అందులో జోడించటం, దానికి ముందుగా వేద విద్యార్థులు, వేదంలో ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నటువంటి యువకులు వీరి నోటి గుండా మనకు వేదనాదాన్ని వినిపించటం, వేదనాదం తర్వాత మన కార్యక్రమాలన్నీ జరిపించటం, ఇవన్నీ కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయాలు. ఇదం బ్రాహ్మ్యం అని వారు గ్రూపుకు ఎందుకు పేరు పెట్టుకున్నారో నాకు స్పష్టత లేదు, కానీ ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది అగ్రతశ్చతురో వేదాః పార్శ్వతః సశరంధను ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అని పరశురాముల వారి గురించి చెప్పినటువంటి వాక్యం ఇది. ఆయనకు 4 వేదాలు అధ్యయనం చేసినటువంటి అనుభవం ఉంది. దీనితో పాటు దానికి ఉపవేదాలను కూడా అధ్యయనం చేసి అందులోనూ ధనుర్వేదం మీద తండ్రి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆసక్తిని ఈయన కూడా పెంచుకుని ఆయన ద్వారా నేర్చుకుని ధనుర్వేదాన్ని బాగా అభ్యాసం చేయటం వలన పార్శ్వత సశరంధను బాణాలతో సిద్ధంగా ఉంటాడు. ఆయన వేదాలని చక్కగా అధ్యయనం చేసుకున్నాడు కాబట్టి ఇదం బ్రాహ్మ్యం. పక్కన బాణాలును ధనుస్సు పెట్టుకున్నాడు కాబట్టి ఇదం క్షాత్రం. అయితే ఇందులో విశేషం ఏంటంటే శాపాదపి శరాదపి, ఆయనే శపిస్తాడు. శపించిన వెంటనే శాపం పరిపాకం చెందడానికి వెయిట్ చేయడు, ఆయనే బాణం తీసేస్తాడు అనేది ఆయన గురించి సరదాగా చెప్పుకున్నటువంటి వాక్యం. మనం సరదాగా ఫీల్ అవుతున్నాం కానీ రేర్ కాంబినేషన్ అనే అభిప్రాయంలో తెచ్చినటువంటి వాక్యం. అయితే ఇదం బ్రాహ్మ్యంతో ఆపిన విషయం మాత్రం నాకు సంతోషదాయకంగానే ఉంది. శాపాదపి కూడా వద్దు, శరాదపి కూడా వద్దు, ధ్వని మాత్రంగా ఇదం క్షాత్రం ఉంచుకుని ఇదం బ్రాహ్మ్యం మీద ఎక్కువ దృష్టి పెడితే గనక ఈ సమూహం యొక్క అసలు లక్ష్యం నెరవేరినట్టుగా మనం భావించవచ్చు. ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు లేదా మనం కూర్చున్నటువంటి ప్రదేశం, గ్రూపు యొక్క పేరు, ఆ పేరుకు ఉండేటువంటి స్ఫూర్తి, వీటన్నిటినీ మనం దృష్టిలో ఉంచుకుని మాట్లాడుకుంటే బ్రాహ్మ్యం అంటే ఏమిటి, బ్రాహ్మణత్వం అంటే ఏమిటి అనేది ఒక పెద్ద ప్రశ్న. శంకరాచార్యుల వారు బ్రాహ్మణత్వస్య హి రక్షణే రక్షితస్యాద్వైదికో ధర్మ అని చాలా స్పష్టమైనటువంటి వాక్యం రాశారు. బ్రాహ్మణత్వమే గనక రక్షితమైతే, బ్రాహ్మణత్వాన్ని గనక రక్షించుకోగలిగితే వైదిక ధర్మం మొత్తం పూర్తిగా రక్షణకు గురి అవుతుంది, రక్షణను పొందుతుంది అని వారు అంటున్నారు. బ్రాహ్మణత్వమే గనక రక్షణ పొందితే వైదిక ధర్మం ఎక్కడి నుంచి రక్షణ పొందుతుంది, ఎలా వస్తుంది? బ్రాహ్మణత్వానికి ఈ వైదిక ధర్మానికి ఉండేటువంటి సంబంధం ఏమిటి, అసలు వైదిక ధర్మం అంటే ఏమిటి అనే విషయాలను మనం తప్పకుండా చర్చించుకోవాలి. బ్రాహ్మణత్వం అంటే జన్మతః వచ్చేటువంటి జాతి అని మనం చాలా వరకు నమ్ముతున్నాం. అది
99% వరకు నిజం కూడా. జన్మత వచ్చేది బ్రాహ్మణత్వం. జన్మన బ్రాహ్మణ జ్ఞేయ. ఈ జన్మ, అలాగే సంస్కారాలు, విద్య, ఈ మూడు గనక కలిసినట్లయితే త్రిభి శ్రోత్రియ ఉచ్యతే. శ్రోత్రియుడు అని పిలువబడతాడు. బ్రాహ్మణుడు, ద్విజుడు, విప్రుడు, ఈ మూడు కలిసిన తర్వాత వచ్చే శ్రోత్రియుడు. బ్రాహ్మణ్యం జన్మత వచ్చేది. సంస్కారాలు కాస్త ఇటు అటుగానైనా ఆలస్యంగానైనా అందరం చేసుకుంటున్నవే. ఉపనయనాలు కానీ వివాహాలు కానీ ఎవరూ మానటం లేదు. విద్య మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరమైతే ఉంది. విద్య అంటే మనం అనుకునేటువంటి లౌకికమైన విద్యను ఇక్కడ చెప్తున్నారా అని మనం తెలుసుకోలేదు. లౌకికమైన విద్య అది కూడా విద్య. దానితో పాటుగా నేర్చుకోవలసినటువంటి, బ్రాహ్మణుడు తన సంస్కారాల ద్వారా నేర్చుకోవలసినటువంటి ప్రధానమైన వేద విద్యను గురించి, వేదానికి సంబంధించినటువంటి విద్యలను గురించి చెప్తున్నారు. కాబట్టి వాటిల్లో కూడా మనం ఎంతో కొంత ప్రవేశాన్ని కలిగే ఉంటున్నాము. వేదాధ్యయనం అనేది దాదాపుగా అందరూ చేస్తున్నట్లే అని అనుకోవాలి. వేదాధ్యయనం పూర్తిగా చేయటం అనేది కొంతమంది వల్ల సాధ్యమైతే, కేవలం చిన్నపాటి నమ్మక చమకాలు నేర్చుకునేటువంటి వారు, లేదా చిన్న పురుష సూక్తాలు లాంటివి నేర్చుకునేటువంటి వారు, లేదా సంధ్యావందనంలోని మంత్రాలు నేర్చుకునేవారు, గాయత్రి మంత్రాన్ని నేర్చుకున్నవారు అందరూ కూడా ఎంతో కొంత వేదాధ్యయనం చేసిన స్థాయిలోనే ఉంటారు. వాటిని కూడా వేదాధ్యయనం అనేటువంటి పేరుతో పిలవవచ్చు అని పెద్దలు అంటారు. లేకపోతే రోజువారీ సంధ్యావందనంలో చెప్పే చతుస్సాగర పర్యంతం అబద్ధమైపోయే ప్రమాదం ఉంది. వేదాధ్యాయి ఫలానా వేదాధ్యాయి అని చెప్పుకుంటాం కదా. వేదాధ్యయనం ఎక్కడి నుంచి చేస్తున్నాము అనే ప్రశ్నకు కనీసం గాయత్రి మంత్రము లేదా సంధ్యావందనంలోని మంత్రాలు, ఈ పై మంత్రాలు, ఇవి కూడా వేదాధ్యయనం కిందకే వస్తాయి. కాబట్టి వేదాధ్యాయి అనే అబద్ధం కాదు అని అంటారు. కాబట్టి అధ్యయనం అనేది ఎంతో కొంత నడుస్తూనే ఉంటుంది. అయితే ఆ రుణం తీరాలి అంటే వారికి యజ్ఞాలను చేసి ఇక్కడ నుండి హవిర్భాగాలను పంపించాలి. ఇది దేవతల రుణం తీరే విధానం. ఇది కాక మన కుటుంబాలను నిలిపి ప్రతికూలమైనటువంటి పరిస్థితులలోనూ అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనూ వేరువేరు సందర్భాలలోనూ ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా మన కుటుంబాలను నిలిపి ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే రక్షణ చేయటం కాకుండా పైలోకాలకు వెళ్ళిన తరువాత కూడా మన కుటుంబాలను రక్షణ చేసేటువంటి బాధ్యతను తీసుకున్న పితృదేవతలకు కూడా మనం రుణపడి ఉన్నాం. అటువంటి పితృదేవతల రుణాన్ని తీర్చుకోవలసిన అవసరం. ఆ రుణం ఇలా తీరుతుంది అంటే సత్సంతానాన్ని కలిగించుకోవటం ద్వారా, సత్సంతానాన్ని పెంచుకోవటం ద్వారా అని చెప్తోంది. ప్రజయా పితృభ్య. ఎవరైతే ఈ మూడు రుణాలు తీర్చుకుంటారో, ఎంతో కొంత వేదాధ్యయనం లేదా ఆ వేదాధ్యయనానికి సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేయడం, అలాగే దేవతలను ఏదో విధంగా తృప్తిపరచడం వారి విధానాలలో, అలాగే పితృదేవతల తృప్తి కోసం సత్సంతానాన్ని కలిగించడం లేదా సత్సంతానాన్ని కలిగించుకోవటానికి ప్రయత్నం చేసుకోవటం అనేటువంటి దారిలో ఉంటారు. అటువంటి వారు మూడు రుణాల నుండి విముక్తులు అని ఈ వాక్యం చెప్తుంది. ఈ మూడు రుణాలను తీర్చుకోవటమే మనం ప్రాథమికంగా వైదిక ధర్మం అని చెప్పుకోవచ్చు. వైదిక ధర్మం అంటేనే ఈ మూడు రుణాలను తీర్చుకోవటం అనే ఒక స్థూలమైన నిర్ణయానికి రావచ్చు. స్థూలమైన నిర్ణయం ఏది? ఈ నిర్ణయానికి అయితే రావచ్చు. ఈ మూడు రుణాలు తీర్చుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. బ్రాహ్మణ జన్మ కలిగిన వారు లేదా మానవ జన్మలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఇవి తీర్చుకునే తీరాలి అనే మాటను మనకు ఈ వాక్యమే కాకుండా ఇంకా చాలా వాక్యాలు చాలా చోట్ల చాలా సందర్భాలలో తెలియజేస్తూ ఉన్నాయి. వేదాధ్యయనం గురించి శ్వేతకేతువుకి వాళ్ళ నాన్నగారు ఆరుని మహర్షి గారు అంటారు, అప్పటికే అతనికి 12 ఏళ్ళు వచ్చేసినాయి. ఈయనకేమో తీరటం లేదు, తీరిక లేదు, చాలా చోట్లకి వెళ్ళవలసి వస్తుంది. ఆయన లేకుండా యజ్ఞాలు జరిగేటువంటి పరిస్థితి కాదు, అందువల్ల వెళ్ళవలసి వస్తుంది. తీరిక లేదు, ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించేటువంటి అవకాశం ఆయనకు లభించటం లేదు. అలాంటప్పుడు అతన్ని పిలిచి, నువ్వు ఏదో ఒక గురుకులానికి వెళ్ళిపోయి అక్కడే ఉపనయనం చేసుకుని వేదాధ్యయనం చేసిరా
నీకు నేనే ఉపనయనం చేయటం, నేనే వేదాధ్యయనం చేయించటం అనేది చేయాలి, నాకు తీరటం లేదు. కానీ నువ్వు గనక వేదాధ్యయనం చేయకపోతే నవై సౌమ్య అస్మత్కులే అననూచ్య బ్రహ్మబంధురివ భక్తి. నువ్వు గనక వేదాధ్యయనం చేయకపోతే నీ పేరు బ్రహ్మబంధువు కింద మారిపోతుంది. బ్రహ్మబంధువు వినడానికి చాలా బాగుంది పదము, అదేం మంచి పదం కాదు. బ్రాహ్మణాన్ బంధువున్ వ్యపదిశతి స్వయంతున బ్రాహ్మణ వృత్త అని దాని అసలు సిసలు విత్తు. బ్రాహ్మణ్ణి బంధువుల కింద భావిస్తాడు, బంధువుల కింద చెప్పుకుంటాడే కానీ తను మాత్రం బ్రాహ్మణుగా జీవించడం లేదు. అటువంటి వాడికి బ్రహ్మబంధువు అని పేరు. పేరు చాలా బాగుంటుంది. కొన్ని పదాలు సంస్కృతంలో ఇలాగే ఉంటాయి. చంద్రహాసం అని పేరు, వినటానికి చంద్రుడి నవ్వు అనే అర్థంలో బాగుంటుంది, కానీ అది కత్తికి పేరు. చంద్రహాసం అంటే కత్తి అని అర్థం. మనం అర్ధచంద్రాకారం అంటాం కదా, గడపెట్టి బయటికి ఎంటడానికి, ఆ పరిస్థితుల్లో ఉంటాయి. అలాగే బ్రహ్మబంధువు అనే పేరు వస్తుంది నీకు, అది మంచిది కాదు, నువ్వు వెళ్ళి వేదాధ్యయనం చేసి రావాల్సిందే అని తండ్రి గారు పిల్లవాడికి చెప్పారు. పిల్లవాడు 12వ ఏట వెళ్ళి 24వ ఏట మళ్ళీ తిరిగి వచ్చాడు. 12 ఏళ్లలో 24వ ఏట లోపలే అతను 4 వేదాలను, 4 వేదాల అర్థాలను, దానికి కావలసినటువంటి సమస్త సామగ్రిని పూర్తిగా అధ్యయనం చేసి వచ్చేశాడు. అటువంటి మహానుభావుడు, మహామేధావి అని ఛాందోగ్యోపనిషత్తులో ఉంది. కాబట్టి వేదాధ్యయనం యొక్క ఆవశ్యకత మనం అనుకునేటువంటి చిన్న స్థాయిలోనైనా సరే, చిన్న చిన్న మంత్రాలనైనా సరే అధ్యయనం చేయడం అనేటువంటి వేదాధ్యయనం యొక్క ఆవశ్యకత మనకు ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. ఒకవేళ కనుక వేదాధ్యయనమే చేయలేకపోతే, మంత్రాల మీదే, చిన్నపాటి మంత్రాల మీదే కనుక మనకు శ్రద్ధ లేకపోతే అనవసరంగా ఆ పేరు మనం పొందవలసి వస్తుంది. కాబట్టి ఆ పేరు పొందకుండా ఉండాలి అంటే, మనకు మన పిల్లలకు ఆ పేరు రాకుండా ఉండాలి అంటే దీని మీద మనం దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది. ఈ రుణం తీరిన తరువాత, లేదా ఎంతో కొంత మన శక్తి కొలది వేదాధ్యయనం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమానికి వెళ్ళటం అంటూ సంభవిస్తే, గృహస్థాశ్రమానికి వెళ్ళటం అనేది సంభవించటం అనేది అందరికీ ఉన్నదే కాబట్టి అది వస్తే, ఆ గృహస్థాశ్రమంలో దేవతల రుణం తీర్చుకోవటం కోసం దేవతలకు ఏదో ఒక విధానంలో మనం యాగక్రియలను చేసుకోవటం అనేది మరొక ప్రధానమైనటువంటి విషయం. యాగాలు, యజ్ఞాలు అంటే ఇప్పుడు భయపడే స్థితులు లేదా భయపడే రోజులు కూడా వచ్చినాయి. కాబట్టి దాన్ని సింప్లిఫై చేసినటువంటి విధానాలు ఉండనే ఉన్నాయి. కాబట్టి కనీసం చిన్నపాటి పూజలో, కనీసం నమస్కారాలు, ఏవో ఒకటి దేవతలకు మన కృతజ్ఞతను సమర్పించుకునేటువంటి విధానాలు, వీటిని మనం అనుసరించడం, దైవ భక్తితో ఉండటం, దైవాన్ని నిందించకుండా ఉండటం. దైవాన్ని నిందించటం అనేది ఒక ఫ్యాషన్ అని అనుకోకపోవటం లాంటి స్థాయి, లేదా భక్తి యొక్క ప్రాధాన్యాన్ని పిల్లలకు చెప్పుకోవటం, అది నిలబెట్టుకునేలాగా మనం ప్రయత్నం చేసుకోవటం, ఇవన్నీ కూడా దేవతల రుణాన్ని తీర్చుకునేటువంటి ప్రసక్తిలోకి వస్తాయి అని మనం అనుకోవచ్చు. ఇది ప్రాథమిక స్థాయి మాత్రమే. మనం ప్రాథమిక స్థాయిల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. దాన్ని టాప్ అండ్ ఏమిటి అనేది మనం ఇప్పుడు చర్చించుకోనక్కర్లేదు. ఇంకా పితృరుణం గురించి వస్తే చాలా ప్రధానమైనటువంటి అంశం సత్సంతానాన్ని కలగడం, సత్సంతానాన్ని కలిగి ఉండడం. సత్సంతానం ద్వారా ఆ పితృదేవతలు పెంచి పోషించినటువంటి కుటుంబాలను మరింత అభివృద్ధిలోకి తీసుకురావడం, ఆ పితృదేవతలు కష్టపడి నిలబెట్టినటువంటి వంశాలను మరింత జాగ్రత్తగా నిలబెట్టి ఉంచడం అనేది కూడా ప్రధానమైనటువంటి ధర్మం. పితృదేవతలకు రుణం తీర్చుకోవటం అంటే సులభమైనదే కదా, దీనికి ధర్మం అని పేరు పెట్టడం కూడా ఎందుకు? పిల్లల్ని కలిగి ఉండటం అనేది ధర్మం అని చెప్పుకోవాలా? ప్రత్యేకించి పెళ్లి చేస్తే కొన్ని నియమాలకు లోబడైనా సరే పిల్లలు పుట్టడం లేదా పిల్లలు పెరగటం, వాళ్ళ మనాన్ని వాళ్ళు ఉండటం అనేది సహజంగా జరిగిపోయే ప్రక్రియ కదా. దీనికి ఏమి ధర్మం అని పేరు పెట్టి మనం సాధించవలసింది ఏముంది అని మాత్రం ప్రశ్నించకండి. ఒకవేళ మీరు ప్రశ్నిస్తే నేను మందపాలోపాఖ్యానం చెప్పవలసి వస్తుంది. మందపాలుడు అని ఒక మహర్షి గారు ఉన్నారు,
పెద్ద మహర్షి గారు, పేరున్న మహర్షి గారు కాదు ఆయన, ఆయన పేరు పెద్దగా తెలియదు. ఆయన పెద్ద మహర్షి గారు, ఆయనకి వివాహం అయింది. ఆవిడ పేరు లపిత. ఎందుకు ఆవిడ పేరు లపిత అని పెట్టారో తెలియదు. మాట్లాడుతూ ఉంటుంది అని బహుశా ఎక్కువ మాట్లాడుతుంది లపిత అని పేరు పెట్టుకుంటారు. ఆవిడ పేరు లపిత. ఈయన వివాహం అయితే చేసుకున్నాడు, కానీ ఈయనకి పెద్దగా గార్హస్థ్య జీవనం మీద శ్రద్ధ లేదు. ఈ పిల్లల్ని కలిగి ఉండటం ఇలాంటి వాటి మీద ఏమీ శ్రద్ధ లేదు ఆయనకి. సంతానం మీద దృష్టి లేదు. ఎప్పుడూ తపస్సు 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 అని అనుకునేవాడు. తపస్సు అనుకున్నవాడు ఏం చేశాడు, తపస్సు చాలా చేసుకున్నాడు. ఎంత తపస్సు చేశాడంటే ఒకరోజు ఆయనకే ఒక సరదా పుట్టింది. మన తపస్సు కొండల కింద పేరుకొని పోయింది కదా, ఒకసారి స్వర్గానికి ఇదే శరీరంతో వెళ్ళొచ్చేద్దాం, స్వర్గంలో ఏముంది ఎలా ఉంది చూసి వచ్చేద్దాం అని సరదా. ఆ సరదాతో ఆయన ఎక్కి వెళ్ళిపోయాడు. మెట్లెక్కాడా, నిచ్చెనెక్కాడా, విమానం ఎక్కాడా ఇన్ఫర్మేషన్ లేదు. మొత్తం అయితే పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళి ద్వారపాలకుల దగ్గర నుంచునున్నాడు. ద్వారపాలకులు అడ్డం పెట్టారు. మనిషి ఈయన శాంత స్వభావుడు, అందువలన వాళ్ళని కోపగించుకోలేదు, శపించలేదు. అదే సనక సనందనాథులు అయితే శపించేశారు, ఈయన శపించలేదు. ఎందుకు అడ్డం పెడుతున్నారు అని మాత్రం అడిగాడు. నా తపస్సు స్వర్గంలోకి వెళ్ళటానికి చాలదా, ఎందుకు అడ్డం పెడుతున్నారు అడిగితే ద్వారపాలకులు అన్నారు, అయ్యా మీ తపస్సు గురించి మాట్లాడే అర్హత మాకెక్కడిది, మేము ఆఫ్టర్ ఆల్ ద్వారపాలకులం, మీ లోకంలో అయితే వాచ్మెన్ అని పిలుస్తారు, ద్వారపాలకులం. కాకపోతే మీకు లోపలికి వెళ్ళటానికి అర్హత లేదు, మీకు లోపలికి వెళ్ళడానికి అర్హత లేదు. మీ తపస్సు లోపల ఉండటానికి సరిపోయేంత ఉంది, కానీ లోపలికి ఎంట్రీ మాత్రం లేదు, మేము ఇవ్వలేము అని అన్నారు. ఇదేం మాట అయ్యా, లోపల ఉండటానికి అర్హత ఉంది కానీ లోపలికి వెళ్ళటానికి అర్హత లేదంటారేంటి, ఇదేం పిచ్చి మాట అన్నాడు. ఏమండి మీరు మమ్మల్ని అడుగుతారేంటి, మీకు తెలియదా? మీరు గృహస్థులు, పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకుని తపస్సు మీద దృష్టితో నిరంతరం తపస్సే చేసుకుంటూ వస్తున్నారు. కానీ గృహస్థుడైన వాడికి సంతానం కలగకపోతే స్వర్గానికి వెళ్ళటానికి కానీ స్వర్గంలోకి వెళ్ళటానికి కానీ అర్హత లేదు అనే విషయం మీకు తెలియదా? అదెలా మర్చిపోయారు మీరు? పిల్లలు ఉండాలి కదండి, సంతానం కలగాలి. సంతానం బహువిధమైనటువంటి సంతానం ఉంది, 7 రకాల సంతానం ఉంది అంటారు. 7 రకాల సంతానాల్లో ఏదో ఒక సంతానం మీరు చూసుకోవాలి. ప్రాథమికంగా మీకు సంతానం కలగడానికి మీరు ప్రయత్నం అయితే చేయాలి. ప్రయత్నం చేయలేదు, మీరు సత్సంతానం కోసం ప్రయత్నం చేయలేదు. సంతానం కలగటం మాత్రమే కాదు, ఆ సంతానానికి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి. అది కూడా ఈ సంతానం కలగటంలో భాగమే. ఆ సంతానానికి విద్యాబుద్ధులు నేర్పించడం మాత్రమే కాదు, వారికి మంచి నడవడిక ఉండేటట్టుగా కూడా మీరు చూసుకోవాలి. వారు మంచి మార్గంలో, ధర్మ మార్గంలో ఉన్నారా లేదా, మంచి నడవడిక కలిగి ఉన్నారా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి. దానికి మీరు బాధ్యత వహించాలి. మీ భాషలో, మానవ లోకం భాషలో చెప్పుకోవాలి అంటే సంతానం కలిగింది అని బర్త్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. రెండోది, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించామని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావలసినటువంటి కాపీస్ని సబ్మిట్ చేయాలి. మూడవది, వాళ్ళ కాండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. కాకపోతే మేము భూలోకంలో ఉండేటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ని నమ్ము, మీరు డాక్యుమెంట్లని ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేస్తారు. అందువలన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అక్కర్లేదు, యాక్చువల్ పొజిషన్ చూపించాలి. సంతానం కలగాలి, ఆ సంతానానికి మంచి విద్యాబుద్ధులు ఉండాలి. ఆ విద్యాబుద్ధులు ఉన్నటువంటి సంతానం ఆ విద్యను సరి అయిన రీతిలో, సరి అయిన సందర్భంలో సరిగ్గా ప్రదర్శించాలి. ఇలా గనక జరిగితే, వారు మంచి మార్గంలో ఉన్నారని నమ్మకం కలిగితే, అప్పుడు ఆ తల్లిదండ్రులకి స్వర్గద్వారాలు తెచ్చుకుంటాయి కదండి. ఇది మేము మీకు చెప్పాలా? మీకే తెలుసు కదా, మీరు ఎందుకు ఇంత చిన్న పాయింట్ మిస్ అయ్యారు అని అడిగారు. ఈయనకేమీ కోపం రాలేదు. ఈయనకి తెలుసు, తపస్సుతో ఆ కాస్త ద్వారం కూడా బదులు కొట్టేద్దాం అనుకున్నాడు. ఏంటో ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళనేమి కాదనలేదు, నిజమే అనుకున్నాడు. నిజమే, ఇది ఇంతే, ఇదే ధర్మ మార్గం, నేను చేయాల్సింది దాని మీద దృష్టి పెట్టలేదు అంతే.
కాబట్టి ఇంక మళ్ళీ భూలోకానికి రావలసిందే, సంతానాన్ని చూడవలసిందే, చూసి మళ్ళీ పైకి వెళ్ళవలసిందే అని అనుకుని కిందకు వచ్చాడు. కిందకు వచ్చేసరికి ఆయనకు అనిపించింది కొంచెం మనం పంతంగా ఉండాలి. ఆ ద్వారపాలకుడు డ్యూటీ మారి ఇంకోటి వచ్చే లోపల మనం ఈ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని, యాక్చువల్ సర్టిఫికెట్స్ అనుకోండి, తీసుకుని పైకి వెళ్ళిపోవాలి, తొందరగా సంతానం కలిగే దారి చూసుకోవాలి అనుకుని, మానవ శరీరాలకు సంతానం తొందరగా కలగదు. మానవ శరీరంలో కనీసం 9 నెలల్లో 10 నెలల్లో పట్టి తీరుతుంది. ఇది కాక అసలు మానవ శరీరంలోకి ఒక గర్భస్థ శిశువు ప్రవేశించాలంటేనే చాలా ఆలస్యం అవుతుంది. అదేమి సాధారణమైనటువంటి విషయం కాదు, చాలా కష్టమైనటువంటి విషయం. అతోను దుర్నిష్ప్రపతరం అని ఉంది ఛాందోగ్యోపనిషత్తులో. ధాన్యాలను అంటుకుని జీవులు ఉంటారు, వర్షం ద్వారా కిందకి కారిపోయినటువంటి జీవులు ఒక్కొక్క ధాన్యపు గింజను ఆనుకుని దాన్ని కావలించుకుని కూర్చొని ఉంటారు. ధాన్యపు గింజను కావలించుకున్నటువంటి జీవుడు ఒక శరీరాన్ని ధరించి బయటికి రావటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ధాన్యపు గింజలు ఎన్ని ఉన్నాయి, మానవులు ఎంతమంది ఉన్నారు, వీరందరికీ వారు జీవులుగా శరీరంతో బయటికి రావటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఆలస్యం అవుతోంది, ఆలస్యంతో పాటు ఇదో ఇబ్బంది ఉంది. కాబట్టి తొందరగా మనకు సంతానం కలిగేటువంటి జీవిని దాన్ని చూసుకుందామని అనుకున్నాను. అనుకుని ఏదో డేటా తీశాడు. తీస్తే లావుక పక్షి అని ఒక పక్షి ఉంది, అది తొందరగా గుడ్లు పెడుతుంది అనే విషయం తెలుసుకున్నాను. పక్షులు తొందరగా గుడ్లు పెడతాయిట. లావుక పక్షి అన్నా కూడా తెలుగులో దాని పేరు నాకు సరిగ్గా తెలియదు. ఆ పక్షి తొందరగా గుడ్లు పెడుతుంది. మనకు ఎలాగూ యోగ శక్తి ఉంది. యోగ శక్తి ఉన్న వాళ్ళు ఏ సమయానికి ఏ శరీరాన్నైనా ధరించగలిగి ఉంటారు. దానికి కాయ వ్యూహం అని వారికి పేరు. ఏ శరీరాన్నైనా, ఏ కాయాన్నైనా వారు పొందగలుగుతారు. ఈ శరీరంలో ఉంటూ కొత్త శరీరాన్ని కూడా తీసుకోగలుగుతారు వారు. ఆ కాయ వ్యూహ పద్ధతి ద్వారా ఈ లావుక శరీరాన్ని ఒక దాన్ని సంపాదించి కష్టపడి తొందరగా, కష్టపడక్కర్లేదు, తొందరగా సంతానాన్ని కలిగించేసుకుందాం అని అనుకున్నాడు ఆయన. అనుకుని లావుక పక్షి శరీరం తీసుకున్నాడు. తీసుకుని అందులో లావుక పక్షుల్లో కాస్త యోగ్యమైనటువంటి పక్షి శరీరాన్ని వెతుక్కున్నాడు. ఆవిడకు కూడా ఒక పేరు పెట్టుకున్నాడు, జరిత అని పెట్టుకున్నాడు. ఆ జరితని పెళ్లి చేసుకున్నాడు. లావుక పక్షుల్లో పెళ్లి ఎలా చేసుకుంటారు ఇన్ఫర్మేషన్ లేదు. ఈ 5 రోజుల 4 రోజుల లేదా సింగిల్ డేనా లేకపోతే కళ్యాణ మండపాల, వీటి మీద మనకి ఇన్ఫర్మేషన్ లేదు. పెళ్లి అయితే చేసుకున్నాడు, తాళి కూడా కట్టేసింటే ఉన్నాడు. లావుక పక్షిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడికి మొత్తం మీద 4 గుడ్లు బయటపడుతుంది. లావుక పక్షి ఒకసారికి ఎన్ని గుడ్లు పెడుతుంది, ఇలాంటి ప్రశ్నలు దయచేసి వేయొద్దు. దాని మీద కూడా నాకు పెద్దగా ఐడియా లేదు. మొత్తం మీద 4 గుడ్లు పెట్టింది ఆవిడ తొందరగా. ఈ జరిత గారు 4 గుడ్లు పెట్టింది. 4 గుడ్లలోంచి 4 బయటకు వచ్చారు. వాళ్ళకు కూడా ఆయన పేరు పెట్టుకున్నాడు. పెద్ద ఆయన జరితారి, 2 ఆయన సారసత్క, 3 ఆయన స్తంభమిత్ర, 4 ఆయన ద్రోణుడు. 4 పేర్లు పెట్టారు. పిల్లలు పుట్టడంతో వాచ్మెన్ లేదా స్వర్గంలో ద్వారపాలకుడు చెప్పినటువంటి మొదటి అంకం పూర్తయింది. కానీ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించాలి, అది కూడా అతని రూల్లో ఉంది. విద్యాబుద్ధులు నేర్పించడం, వీళ్ళకి చదువు చెప్పడం, అందులో ఈ పక్షుల్లో ఉండే వాళ్ళకి ఏం చదువులు చెప్తాము అని ఏమనుకున్నాడో ఆయన, వాళ్ళు గుడ్లుగా ఉన్నప్పుడే వాళ్ళకి బ్రహ్మజ్ఞానం వచ్చేటట్టు ఉపదేశం చేసేసాడు. వాళ్ళు పెంకుల్లో ఉన్నప్పుడే వాళ్ళకి బ్రహ్మజ్ఞానం దాకా ఉండే విద్యలన్నిటినీ చెప్పేశాడు తన శక్తితో. ఈ 4 బ్రహ్మజ్ఞానులుగానే పుట్టారు. పుట్టిన వాళ్ళు బ్రహ్మజ్ఞానులుగానే పుట్టారు. పక్షుల్లో బ్రహ్మజ్ఞానులు పుడతారండి, మనుషుల్లోనే పుట్టడం కష్టం అంటున్నారు కదా అని అడగద్దు. బ్రహ్మజ్ఞానం పుట్టడానికి కావలసినటువంటి సరంజామా అంతా సిద్ధమైపోయి ఉండగా ఏదో ఒక కారణం చేత, మన మాటల్లో చెప్పుకోవాలంటే ఏమైనా ప్రారంధాలు లాంటివి అడ్డం పడి ఏదో ఒక జన్మను గ్రహించవలసినటువంటి అవసరం ఏర్పడితే అటువంటి వారికి జన్మతోనే, గర్భంలోనే బ్రహ్మ విద్య అంటుతుంది అని మనకు ఉపనిషత్ సిద్ధాంతాలు చెప్తున్నాయి. వామదేవ మహర్షి గారు గర్భంలో ఉండగానే బ్రహ్మజ్ఞానంతోనే ఉన్నారు. తర్వాత ఆయన గర్భం నుండి బ్రహ్మజ్ఞానంతోనే బయటకు వచ్చారు. ఇలాంటి మహర్షులు, ఇలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు.
అందులో ఈ నలుగురికి బహుశా ఇలాంటి పరిస్థితులే అడ్డం పడి ఉంటాయి. వారికి ఏదో ప్రారంభం అడ్డం పడింది, ఒక శరీరాన్ని తీసుకోవలసి వచ్చింది. అది తొందరగా వచ్చేటువంటి పక్షి శరీరాన్ని వారు తీసుకున్నారు. వారికి సరి అయిన తండ్రి దొరికాడు, బ్రహ్మజ్ఞానోపదేశం చేశాడు. వాళ్ళు విద్యతోనే బయటకు వచ్చేశారు. విద్యతో బయటకు వచ్చేసినటువంటి వీళ్ళకి నలుగురికి 2వ అంకం కూడా పూర్తయిపోయినట్లే. వీళ్ళకి కానీ లేదా తండ్రి గారికి కానీ విద్యాబుద్ధులు నేర్పించాలి అనటంలో విద్యాబుద్ధులు వచ్చేసినాయి కాబట్టి, ఈయన ఉపదేశం చేశాడు కాబట్టి వచ్చేసినట్లే అయిపోయింది. 3వది వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. వాళ్ళ ప్రవర్తన ధార్మికంగా ఉండాలి. దీనికి ఏం జరగాలి అని పాపం ఈయన కూడా ఆలోచిస్తున్నాడు. ఎంతకాలం ఉండి వీళ్ళని పరీక్షించుకుని వీళ్ళు సరిగ్గా ప్రవర్తిస్తారు అని నిర్ణయించుకుని పైకి వెళ్ళాలి అని పాపం ఈయన కూడా వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తుంటే ఈ లోపల ఖాండవ దహనం వచ్చింది. ఖాండవ దహనం గురించి మనకి తెలుసు కదా. ఖాండవ వనం అనే ఒక వనం, ఆ వనాన్ని పూర్తిగా దహించి తినేస్తే గాని అగ్నికి అజీర్తి బాధ పోదు. ఆ వనాన్ని దహించకుండా కొంతమంది నాగులు వాళ్ళు కాపాడుతున్నారు. వాళ్ళ నుండి నాకు రక్షణ కల్పించు, ఆ వనాన్ని మింగేట్లుగా మాకు నన్ను జాగ్రత్త చూడు అని ఆయన కృష్ణుణ్ణి అర్జునుడిని వేడారు. వేడితే వాళ్ళిద్దరూ ఈయనకి సహకారం చేశారు. సహకారం చేసి ఖాండవనాన్ని పూర్తిగా దహించేయడానికి సహకరిస్తూ పక్కన ఉంచున్నారు. ఈ ఖాండవనం దహించుకుపోయేటువంటి సందర్భం ఒకటి వచ్చింది. వీళ్ళు ఈ నలుగురు బ్రహ్మజ్ఞానులు, ఈ నలుగురి తల్లి ఖాండవ వనంలో ఒక చెట్టు మీద గూడు కట్టుకుని ఉన్నారు. ఖాండవ వనమేమో పూర్తిగా అగ్ని జ్వాలలకు దగ్ధమైపోతోంది, భస్మమైపోతోంది. ఈ పరిస్థితులలో అంతకుముందు కొన్నాళ్ల క్రితం ఈయన ఏం చేశాడంటే, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని వీళ్ళందరినీ గూట్లో ఉంచి తాను మనుష్య దేహంతో లపిత దగ్గరకు వెళ్ళాడు. ఆవిడతో కొంతకాలం గడుపుతామని అక్కడికి వెళ్ళాడు. ఈ లోపల ఖాండవనం దహిస్తోంది అనే సంగతి వార్త ఆయనకు తెలిసింది. తెలిస్తే ఆయన ముందుగానే అగ్నిని ప్రార్థించాడు. నా పిల్లలు అక్కడ ఉన్నారు, పసిపిల్లలు, ఇంకా రెక్కలు కూడా సరిగ్గా రాలేదు, ఎగిరిపోలేరు. అందువలన నువ్వు వారుండేటువంటి చెట్టుని దహించద్దు, వారికి ఏ రకంగానూ బాధ కలిగించద్దు అని ముందే అగ్నిని ప్రార్థించాడు. ప్రార్థిస్తే అగ్ని కూడా సరే అన్నాడు. కొంత ఆయన అంటే భయం కూడా ఉంది, ఆయన మాట కాదంటే ఏం చేస్తాడో అనే భయం కొంత ఉంది, కొంత ఆయన ప్రార్థనలో న్యాయం కూడా ఉంది. నా పిల్లల్ని ఏమీ చేయొద్దు అని ఇంతకాలం సేవ చేసుకున్నటువంటి మహర్షి గారు ప్రార్థిస్తే కాదనేందుకు అగ్ని దగ్గర మాత్రం ఏం కారణం. అందువల్ల అగ్ని కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకుని నేనేం దహించను అన్నాడు. వనం దహించుకుపోతోంది. దహించుకుపోయిన దగ్గర నుంచి వీళ్ళకి ఈ సంగతి తెలియదు. ఈ నలుగురికి ఈ తండ్రి గారు అగ్నిని ప్రార్థించాడనే సంగతి కానీ, అగ్ని మనల్ని ఏమీ చేయడు అనే సంగతి కానీ ఏం తెలియదు. అగ్ని మీదకి వచ్చేస్తోంది. మీదకి వస్తూ ఉండగా తల్లి ఈ పిల్లల్ని అంది, మీరు పసిపిల్లలై ఉండి ఇంత భవిష్యత్తు ఉంచుకుని మీరు అగ్నిలో ఇలా కాలిపోవటం అనేది సరి ఏంటి కాదు. మీరు ఏదో విధంగా, దూరంగా అగ్ని కనిపిస్తోంది కదా, ఏదో విధంగా ఇక్కడి నుంచి వెళ్ళి రక్షణను పొందండి. మీరు ఏదో విధంగా ఇక్కడి నుంచి వెళ్ళి మీ ప్రాణాలను కాపాడుకోండి, కాపాడుకుని మంచి భవిష్యత్తును కలిగి ఉండండి అని. అంటే వాళ్ళన్నారు, వెళ్ళమని నువ్వంటున్నావు, మాకు ఇంకా రెక్కలే సరిగ్గా రాలేదు కదా, ఎక్కడికి వెళ్తాము, ఈ గూట్లోనే ఉన్నాము, ఇక్కడే ఉండిపోతాం, వేరే దారి లేదు మాకు. అప్పుడు తల్లి అంది, ఒక పని చేస్తాను, నా రెక్కల మీద మిమ్మల్ని ఉంచుకుంటాను, కింద ఉండేటువంటి అగ్నిజ్వాలలు ఏమైనా ఉంటే నా రెక్కల్ని తాకుతాయి. రెక్కల కింద ఉంచుకుంటే సెగ తగులుతుంది, రెక్కల మీద ఉంచుకుని మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి నేను జాగ్రత్త ప్రదేశంలో దిగబెట్టేస్తాను, మీరు జాగ్రత్తగా ఉంటుంది కానీ. అంటే పిల్లలు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే, సెగ ఒక్కసారి కనుక రెక్కలకి తగిలితే రెక్కలు పనికిరావమ్మా, ఇంకా ఎగరలేవు, నువ్వు ఏమైనా కావచ్చు. రెక్కల మీద బరువు ఉంటే గనక రెక్కలు వేగంగా పైకి ఇటు కదల్చలేవు, రెక్కల్ని రక్షించుకోలేవు నువ్వు. అందువల్ల నీ రెక్కలు కాలిపోయేటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. నీ రెక్కలు కాలిపోయి నువ్వు మళ్ళీ ఎగరలేని పరిస్థితి వచ్చే మాట అయితే మాకు రక్షణ వద్దు, మాకు అక్కర్లేదు. మేము పిల్లలుగా నీ రెక్కలను కాపాడేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటే దాన్ని చూసుకోవాలి.
నీకు రక్షణ చేసేటువంటి విధానం ఏమైనా చూసుకోవాలి, అంతేగాని మా ప్రాణాల కోసం నీ రెక్కల్ని నీ ప్రాణాలని బలివ్వకూడదు. నీ ప్రాణాలని పణంగా మా ప్రాణాల కోసం పెట్టకూడదు, మా ధర్మం కాదది పిల్లలుగాను. అందువలన నువ్వు ప్రాణాలని కాపాడుకుని ఈ రెక్కల్ని ఆడించుకుంటూ దూరంగా వెళ్ళిపో, ఎగిరిపో. నువ్వే గనక ప్రాణాలతో ఉంటే మాలాంటి వాళ్ళని 40 మందిని పుట్టించు, 40 మందిని నువ్వు కలగలవు. కానీ మేము ఉండటం వలన నీ ప్రాణాలని కాపాడలేకపోతే మేము అధర్మం చేసినట్టు. ఇలాంటి పరిస్థితి మాకు ఉంది. ఇది ధర్మం కాదు. ఎందుకంటే పిల్లలు పుట్టడం అంటే ఏమిటి అంటే ఏదో తల్లిదండ్రుల చాటున పెరిగి వారి లాభాలను వాళ్ళు చూసుకోవటం, వారి దారిని వారు చూసుకోవటం అనేది కానే కాదు. తల్లిదండ్రుల కష్టాలను తీర్చటం, తల్లిదండ్రుల కష్టాలకు కారణం కాకుండా ఉండటం, ఇదే పిల్లల యొక్క లక్షణం. అస్మై వై పితరౌ పుత్రాన్ బిభృతః అని వేదవాక్యం ఉంది. ఏమైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చడానికి పిల్లలు సహాయపడతారు, లేదా కష్టాన్ని తీరుస్తారు అనే కారణంతోనే తల్లిదండ్రులు పిల్లల్ని కట్టారు. లౌకికమైన దృష్టితో ఆలోచించుకున్నప్పుడు అలా కష్టం వచ్చినప్పుడు తీర్చటం అనేది కాకుండా, కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని పెంచటం అనేది పిల్లల యొక్క ధర్మం కాదు. పిల్లల యొక్క జన్మ సార్థక్యం అలా రాదు. అందువలన మా ప్రాణాలు ఎటైనా పోని, మాకు రెక్కలు రాకుండానే అగ్ని అనేది ఈ లోపల వచ్చేస్తే అది మా ఆయుస్సు యొక్క ప్రభావం అనే అర్థం చేసుకుంటామే తప్ప దానికి నీ ప్రాణాలు అడ్డంగా పెట్టడం అనే అంశాన్ని నువ్వు నీ ప్రాణాలను కాపాడుకోవలసిందే, ఇది మా ఆన అని నలుగురు, అందులోనూ జరితారి గారి పెద్ద ఆయన కొంచెం గట్టిగాను, మిగతా ముగ్గురు అందరూ కలిసి నువ్వు ఇక్కడి నుంచి తొందరగా ఎగిరిపో అని చెప్పు. ఎగిరిపో అని చెప్తూ ఉండగా ఆవిడ పాపం సందేహిస్తోంది. తల్లి మనసు ఏం చేయాలి? పిల్లలతో ఇక్కడే ఉండాలా, పిల్లల్ని కాపాడాలా, లేదా పిల్లల మాట వినాలా? ప్రాణాలను కాపాడటం అనే అంశానికి వచ్చేసరికి ఏ జీవికైనా సహజంగా ఉండేటువంటి సహజ ప్రవృత్తి దాని ప్రకారం వెళ్ళాలా, లేకపోతే పిల్లల పట్ల ఉండాలా అని ఆవిడ కూడా కాస్త అర్ధశంకితంగా ఉంది. సగం ఇటు 50-50గా ఉంది. ఎందుకంటే సహజంగానే ఏ జీవికైనా సరే తన ప్రాణాన్ని కాపాడుకునేటువంటి ఒక ఆసక్తి ఉండనే ఉంటుంది. అది బేసిక్ ఇన్స్టింక్ట్లో ఒకటి కింద చెప్పుకోవచ్చు. ఏ జీవైనా సరే తన ప్రాణాన్ని తాను కాపాడుకోవాల్సిందే. 12:09 అయింది. కానీ మీరేం పర్వాలేదు, మీరు కానివ్వండి, పర్వాలేదు, మీరే స్టార్ అట్రాక్షన్. ఏ ప్రాణికైనా సహజంగా ఈ లక్షణం ఉంటుంది. దానికోసం ఒక స్టడీ కూడా చేశారు ఆ మధ్య. ఒక కోతిని, ఆ కోతి పిల్లల్ని ఒక గ్లాస్ ఛాంబర్లో వేశారు. వేసి దాంట్లోకి నీళ్లు వదలటం మొదలుపెట్టారు. నీళ్లు వదులుతున్నారు. నీళ్లు వదులుతుంటే పిల్లల కంఠాల దాకా నీళ్లు వచ్చినాయి. అప్పుడు కోతి ఏం చేసింది ఆ పిల్లల్ని నలుగురిని తన నెత్తి మీద ఉంచుకుంది. వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి. పిల్లల ప్రాణం అంటే ఏ జీవికైనా ఏ తల్లికైనా సరే చాలా ప్రధానం. వీళ్ళు మన సైంటిస్టులు ఊరుకోరు కదా, ఏవో కొత్త ప్రయోగాలు చేస్తారు కదా, ఎవరినో ఇబ్బంది పెట్టకుండా ఏ ప్రయోగం పూర్తి కాదు అని కూడా ఉంది కదా. అందులో ఇంకొంచెం నీళ్లు పెంచారు. ఆ నీళ్లు ఇంకా కూడా పెరిగినాయి. పెరిగి తల్లి కంఠం వరకు వచ్చినాయి. ఇంకేముంది, తల్లి కంఠం నిండిపోయి మునిగిపోయి తల్లి కూడా నీళ్ళలో ప్రాణాలని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఈ కోతి ఏం చేసింది అంటే ఆశ్చర్యంగా ఈ పిల్లల్ని కిందకి దించి ఆ పిల్లల మీద నిల్చుంది. ఇది ఒక నిజంగానే జరిగింది. ఏ జీవికైనా సరే తన ప్రాణాలను కాపాడుకోవటం మీద ఉండేటువంటి శ్రద్ధ మామూలు శ్రద్ధ కాదు. అప్పుడు ఇంకా ఈ బంధాలు ఇవన్నీ కూడా మర్చిపోయేటువంటి సందర్భం వస్తుంది. ప్రాణ ప్రమాదం వస్తే ఏం జరుగుతుంది అని చెప్పటం కష్టం. ఇది కోతి మీదే చేశారు. మనుషుల మీద చేస్తుంటే ఇంత దాకా రానిచ్చేవారు, ముందే లాగిచ్చేసేవారు. నీటిని చూస్తూనే ఎవరి నెత్తినో ఎక్కి కూర్చునేవారు. సహజంగా నీళ్లలో ఇదే వాళ్ళు పాపం పడే కష్టాలు ఇవే కదా. వాళ్ళు ఈత రాని వాళ్ళు మునిగిపోతూ ఉంటారు. ఈత వచ్చిన వాళ్ళు వాళ్ళని ఎలాగైనా సరే కాపాడాలి అని లోపలికి దిగుతారు. ఈత రానివాడు ఖచ్చితంగా ఒడ్డెక్కుతాడు. ఈత వచ్చిన వాడు మాత్రం మునిగి తీరుతాడు.
ఎందుకు తీరతాడంటే ఈ ఈత రానివాడు ప్రాణాలను కాపాడుకునేటువంటి భయంలో, ఆ ప్రయత్నంలో ఆ ఈత వచ్చిన వాడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టేసుకుంటాడు. వాడికి ఇంకా కాళ్ళు చేతులు ఆడే పరిస్థితి ఏమి ఉండదు. వాడు దొరికాడు కాబట్టి వాడిని ఎత్తినెక్కి వీడు బయటకు వస్తాడు, పాపం వాడు మాత్రం లోపలికి వెళ్ళిపోతాడు. ఇది సహజంగా జరిగేది, ఇది కూడా సహజంగా జరిగేది. ఇది తన ప్రాణాలను కాపాడుకోవటానికి ప్రతి జీవి చేసేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఇంకా తెలివి ఇవేం పనికిరావు. కానీ అలాంటి సందర్భంలో కూడా ప్రాణాలు పోతున్నటువంటి, తెలివి పనిచేయని, మనం చదువుకున్నటువంటి విద్యాబుద్ధులు పెద్దగా గుర్తుకు రాని సందర్భంలో కూడా ధార్మికమైనటువంటి మార్గంలో ఆలోచన చేసి దానికి తగ్గట్లుగా నడుచుకోవటం అనేదే మానవ జీవితం యొక్క, లేదా ఏ ప్రాణి జీవితం యొక్కైనా అసలు సిసలు లక్ష్యం. అలాంటి లక్ష్యాన్ని ఈ నలుగురు సాధించుకోగలిగారు. ఈ జరితారి, సారస్వత, అలాగే స్తంభమిత్ర, ద్రోణుడు అనేటువంటి నలుగురు పిల్లలు సాధించుకోగలిగారు. సాధించుకునే లోపలే ఈయన మన సదరు మందపాల మహర్షి గారు, అయ్యో ఖాండవనం దహించుకుపోతోంది, పిల్లలు ఎలా ఉన్నారో ఇంకా రెక్కలు రాలేదు, నలుగురు బ్రహ్మజ్ఞానుల్ని అందులోనూ పక్షి రూపంలో నేను ఈ లోకంలోకి తీసుకొచ్చి ఉపకారం చేద్దామని సంకల్పించి తీసుకొచ్చాను. ఈ అగ్ని పొరపాటున వాళ్ళని ఏమన్నా కాల్చేస్తాడేమో, కాల్చేసి ఇబ్బంది పెడతాడేమో, అందువలన ఒకసారి వెళ్ళి చూసుకొద్దాము, రక్షణ చేసుకొద్దాము, అవసరమైతే ఇంకొకసారి ప్రార్థన చేసుకుందాము అని ఆయన బయలుదేరదామని అనుకున్నాడు. అనుకుని ఇంట్లో వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలి కదా అని లభిత గారికి చెప్పాడు. నేను ఒకసారి ఖాండవనం వెళ్ళొస్తాను, ఆ పిల్లలు ఎలా ఉన్నారో చూసొస్తాను అని చెప్పాడు. చెప్తే ఆవిడ పాపం ఎత్తున 1000 మంది లేచింది. నీకు ఎంతసేపటికి ఆ చరిత్ర మీదే ఎక్కువ ప్రేమ, నా మీద సరి అయిన ప్రేమ కానీ అభిమానం కానీ నీకు లేవు. ఆవిడకేమో సంతానం ఎక్కువ అని, ఆ సంతానానికేమో బ్రహ్మజ్ఞానం కూడా ఉపదేశం చేశావు, నీకు ఆవిడ మీదే ప్రేమ ఎక్కువ, నా మీద ప్రేమ తక్కువ అని మొదలుపెట్టాడు. ఆయనకు అర్థమైంది కదా 2 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోకూడదు. ఎందుకంటే ఆయన అప్పుడు చెప్పాట, ఏమని చెప్పారంటే 2 పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అని మామూలుగా చట్టం ఉంది కదా, నేను చేసుకోలేదు, అయితే ఈ చట్టం మనుషులకు మాత్రమే వర్తిస్తుంది కదా అని తీసుకెళ్ళి నేను ఆ పక్షుల్ని పెళ్లి చేసుకున్నాను. 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే సవితి పోరు అనేది జాతి మారినా మారదు. మనిషి పక్షి వేరు జాతులైనా సరే ఈ సవితి పోరు మాత్రం తీరదు. కాబట్టి ఎవరూ 2 పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అని ఆయన ఆ క్షణాన లోపల నుంచి ఆక్రోశించాట. బయటికి ఆక్రోశించే పరిస్థితి లేదు, ఆవిడ కొంచెం గేమ్ అంటుంది కదా. సరే ఆవిడ గేమ్ అన్నా సరే పిల్లలు ప్రధానం, నేను వెళుతున్నాను అని చెప్పి ఈయన బయలుదేరి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి రాగానే జరిత, ఆహా సుఖంగా ఉన్నావా, నువ్వు పాపం ఆ లభిత గారు ఇద్దరు చల్లగా ఇంటి మాటను కూర్చున్నారా అని ఆవిడ పలకరిస్తే ఇందాక నా ఆక్రోశం నిజమే అని మరొకసారి అనుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ 2 పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, 1 పెళ్ళే చేసుకోవాలి. ఆ పెళ్ళి జాతి మార్చినా సరే మనకు చల్లదు. ఎందుకంటే సవితి పోరు అనేది అందరికీ ఉంటుంది, అన్ని జాతులకి ఉంటుంది. పక్షులు, ఆవులు, గేదెలు ఇవన్నీ ఎలా భరిస్తున్నాయో మనకి తెలియదు. మనిషి ఉన్నవాడు మాత్రం 2 పెళ్ళిళ్ళు కూడదు, అది వేరే పక్షి అయినా మరొకటైనా సరే చూసుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకుని ఆయన చెప్పాట, నువ్వేమంత మృదువుగా పలకరించక్కర్లేదు, మామూలుగా పలకరించక్కర్లేదు, నేను అగ్నిని ప్రార్థించాను, నువ్వు ఎగరటానికి కూడా ఏం ప్రయత్నం చేయక్కర్లేదు, అగ్ని దగ్గరకు వచ్చినా సరే మనం ఏం కాల్చరు, ఈ చెట్టు నేను చేయరు, అందువల్ల ఇబ్బంది ఏం లేదు, అందులోనూ నేను చూసుకోవడానికే వచ్చాను, నేను జాగ్రత్తగా చూస్తాను, భయపడద్దు, పిల్లలు ఇలా ఉన్నారు అని అడిగితే పిల్లలు ఇలా మాట్లాడారండి. పిల్లలు పెద్దవాడు ఇలా అన్నాడు, 2వ వాడు ఇలా అన్నాడు, 3వ వాడు ఇలా అన్నాడు, 4వ వాడు ఇలా అన్నాడు. పిల్లలందరూ మంచిగానే మాట్లాడారు, నా ప్రాణాలను నిలుపుకోమన్నారు, నన్ను ఎగిరిపోమన్నారు, ఇంకేముంది ఎగిరిపోతుండగా మీరు వచ్చారు అని అన్నారు. అంటే అమ్మయ్య, ఆ వాచ్మ్యాన్కి సమాధానం దొరికింది అని సంతోషపడ్డాడు. ఆ ద్వారపాలకుడు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది. ఏంటి? పిల్లల నడవడిక బాగుందా లేదా. పిల్లల నడవడిక బాగుందా లేదా అంటే మామూలు బాగుండటం కాదు, ప్రాణ ప్రమాద సమయంలో కూడా పిల్లలు బాగున్నారు. ప్రాణ ప్రమాదం వస్తున్నా సరే తల్లిదండ్రులను కాపాడాలి అనే దృష్టితో ఉన్నారే తప్ప, తల్లిని కాపాడాలి అనే దృష్టితో ఉన్నారే తప్ప వారు తమ ప్రాణాలను కాపాడుకోవాలి అనేటువంటి అభిప్రాయంలో కూడా లేదు. తల్లి రెక్కలు కాలిపోకూడదు అని అనుకున్నారే తప్ప తాము ఏమవుతాము అనేటువంటి ఆలోచన చేయలేదు. కాబట్టి
పిల్లలు అంటే నిజంగా వీరే. ఇటువంటి పిల్లల్ని కనడం అనేది నా యొక్క అదృష్టం. వీరికి బ్రహ్మజ్ఞానం సిద్ధించి ఉండొచ్చు, లేదా వీరి జన్మలు చాలా గొప్ప జన్మలు అయితే అయి ఉండొచ్చు, కానీ వీరి ప్రవర్తన మాత్రం చాలా గొప్పగా. ఇటువంటి ప్రవర్తననే పై ద్వారపాలకులు అడిగారు, ఇటువంటి ప్రవర్తనని వీళ్ళు కూడా చూపించారు. కాబట్టి వాళ్ళు అడిగినటువంటి 3 అంశాలు నాకు పరిపూర్ణంగా ఈరోజు సిద్ధించాయి. నాకు ఇంకా స్వర్గద్వారాలకు సంబంధించినటువంటి ఇబ్బంది లేదు అని ఆయన గట్టిగా అనుకున్నాక, ఈ లోపల అగ్ని వచ్చాడు, చెట్టును మాత్రం ఏమీ చేయలేదు. ఈ 4 పిల్లలకి అలాగే లపితకి ఈయనకి కూడా ఏ రకమైనటువంటి హాని చేయలేదు. హాని చేయకుండానే అగ్ని వెళ్ళిపోయాడు. ఖాండవ దహనం పూర్తయిపోయింది వేరే సంగతి. ఆ తర్వాత ఈయన స్వర్గానికి వెళ్ళి మరొకసారి పరీక్ష చేసుకున్నాడా లేదా అనే విషయం మీద కూడా ఇన్ఫర్మేషన్ లేదు. స్వర్గానికి ఈయన వెళ్ళాడా, ఇంకొకసారి ప్రయత్నం చేశాడా, లేదా ద్వారపాలకులకి సమాధానం చెప్పాడా అనే అంశం మీద ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకు లేదు? ఎందుకు మళ్ళీ ఆ మందపాల మహర్షి గారు స్వర్గానికి వెళ్ళిన సంగతి చెప్పలేదు అని ఆలోచిస్తే నాకు ఒకటి వచ్చింది. మందపాల మహర్షి గారు స్వర్గానికి ఎక్కడం ఎక్కకపోవడం అనేది ఇష్యూ కానే కాదు. ఇష్యూ వల్ల పిల్లలు ఎలా ఉండాలి, పిల్లల్ని తల్లిదండ్రులు ఏ విధంగా పెంచి పోషించాలి, పిల్లల్ని ఏ విధంగా సిద్ధం చేయాలి, పిల్లల పెంపకం ఏ విధంగా ఉండాలి అనే విషయమే ప్రధానమైనటువంటి అంశం. పిల్లల్ని ఏ మార్గంలోకి మనం తీసుకువెళ్ళాలి, పిల్లల బిహేవియర్ ఏ రకంగా ఉండాలి, పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ఆ ప్రవర్తనకి చదువు ఏ విధంగా సహాయపడాలి. చదువు అంటేనే ఆ ఎడ్యుకేషన్ వాళ్ళని అడిగితే ఇదే చెప్తారు, చేంజ్ ఇన్ బిహేవియర్ కావాలి అని. చదువు ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. ఆ మార్పు సరైన మార్పు అవ్వాలి. అదేదో చదువు కంటే ముందు హీనంగా అయితే ఉండకూడదు. మార్పు సవ్యమైనటువంటి మార్పుగా ఉండాలి. కాబట్టి అటువంటి ప్రవర్తనను మనమందరం తెలుసుకోవాలి. ఆ ప్రవర్తనను పిల్లలు అలవాటు చేసుకోవాలి. ఆ ప్రవర్తన వచ్చేలాగా పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియచెప్పడం కోసమే ఈ మందపాల ఉపాఖ్యానాన్ని మహాభారతంలో ప్రత్యేకించి చెప్పారు అని వస్తోంది. కాబట్టి పిల్లల్ని కనటం లేదా సంతానాన్ని కలిగి ఉండటం ఇది మాత్రమే కాకుండా ఆ సంతానానికి మంచి ప్రవర్తనను తెచ్చేటువంటి మంచి విద్యాబుద్ధులను కూడా నేర్పించడం కూడా ఇక్కడ మంచి విద్యాబుద్ధులను కూడా నేర్పించడం అనేది కూడా ఈ ధర్మంలో భాగంగా ఉంది. స్వర్గద్వారాలకు చేరటానికి ప్రధానమైనటువంటి అవరోధంగా కూడా ఈ అంశం ఉంది. కాబట్టి ఈ అంశం మీద కూడా దృష్టి సారించుకోవాల్సిన అవసరం. అయితే కొంచెం సందర్భ శుద్ధి తక్కువగా ఉంటుంది అని మీరు ఎవరైనా అడిగితే అడగవచ్చు. వచ్చిన వాళ్ళందరూ దాదాపు పెద్దవాళ్ళు, వయసు కొంచెం మధ్య వయసు కంటే పై వయసు ఉన్న వాళ్ళే. అందరూ దగ్గరగా మా మనవాళ్ళండి అని పరిచయం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నవాళ్ళు. వీళ్ళకి పోయి పిల్లల్ని ఏ విధంగా విద్యాబుద్ధులు నేర్పించడం అనే అంశం మీద ఏమైనా చిన్న మాట మాట్లాడుతుంటే సందర్భోచితం ఎలా అవుతుంది అనే ప్రశ్న కలగచ్చు. ఇది వ్యాలిడ్ క్వశ్చనే. కానీ సంతానం అనే మాట్లాడుతున్నాము కానీ మనం సంతానం అనే మాటతోనే మనం మాట్లాడుకుంటున్నాం కానీ కేవలం నాకు పుట్టిన పిల్లలు అనే అంశం మీద ఎక్కువ లేదు. పిల్లల్ని కనటం లేదా కనగటం అనేది అందులో ఒక భాగమే తప్ప అది మాత్రమే సంతానం అనే అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సంతానం అంటే కేవలం మనకు పుట్టిన పిల్లలు మాత్రమే కాదు, వారికి పుట్టిన పిల్లలు వీరందరి పేరు కూడా సంతానం అంటే వ్యాప్తి అనే అర్థంలో ఉండేటువంటి పదం. మంచి వ్యాప్తి, ఆ కుటుంబానికి, ఆ వంశానికి, ఆ మహర్షి చేసుకున్నటువంటి ప్రయత్నానికి వ్యాప్తి అనే అర్థంలో ఉండేటువంటి పదం ఇది సంతానం అనే పదం. కాబట్టి ఇది కేవలం పిల్లల వరకే పరిమితం అయిపోవటం లేదు, మనవలకి మునిమనవలకి కూడా వ్యాప్తించేటువంటి విషయం, వారికి కూడా వర్తించేటువంటి అంశం. కేవలం పిల్లలకే పరిమితమైనటువంటి అంశం కాదు.
ఈ విషయం కూడా మనం ఏదో ఊహించి ఈ సందర్భ శుద్ధి తాలూకు ప్రశ్నకి సమాధానంగా చెప్పుకుంటున్నటువంటి విషయమేమీ కాదు. తైత్రీయోపనిషత్తులో మానవుడి జీవిత విధానం ఏ విధంగా ఉండాలి అనే దాన్ని ఒక దృక్కోణంలో నిరూపణ చేస్తూ వచ్చారు. అందులో ప్రధానమైన వాక్యాలు 3 ఉన్నాయి. ప్రజాచ స్వాధ్యాయ ప్రవచనే చ, ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అని 3 వాక్యాలు. మానవుడి జీవిత విధానం ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ వస్తున్నటువంటి పితృరుణం తీర్చుకునే దిశగా ఉండాలి. అందులో మానవుడు తన సంతానం కోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం వరకు చాలు, ప్రయత్నం చేయాలి అనే మాటను ప్రజా, ప్రజన, ప్రజాతి అని 3 పదాలతో చెప్పవలసిన అవసరం ఏముంది అనే విచారణ చేసుకుని ప్రజా అంటే పిల్లలు అనుకోవాలి, ప్రజన అంటే వారికి కలిగేటువంటి సంతానం అని అనుకోవాలి, ప్రజాతి అంటే ఆ పై సంతానం, దాని చుట్టుపక్కల ఉండేటువంటి సంతానం అని అర్థం చెప్పుకోవాలి. కేవలం తన పిల్లల వరకే, తన పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పుకోవటంతోనో లేదా తన పిల్లలకు సత్ప్రవర్తన నేర్పుకోవటంతోనో ఈ విషయం పరిమితం కావటం లేదు. ఆ పై తరాలకు కూడా ఈ విషయం వర్తిస్తూనే ఉంది. మానవుడు ఈ లోకంలో ఉండేంత వరకు, ఏ మానవుడైనా సరే ఈ లోకంలో ఉండేంత వరకు ఈ ప్రాసెస్ను నడిపిస్తూనే ఉండాలి. అని శంకరాచార్యుల వారైతే పుత్రో నివేశయితవ్యః, పుత్రుడికి వివాహం చేయటం అనేది బాధ్యత. ఆ పుత్రుడికి సంతానం కలిగించుకోవటం లేదా కలగటంలో ఎంతో కొంత తోడ్పాటును అందించటం, ఆ సంతానానికి విద్యాబుద్ధులు నేర్పించటం అనేది కూడా వీడి బాధ్యత. మనవడు, వాడి వివాహం, వాడికి సంతానం యొక్క ఆవశ్యకత లేదా వాడి సంతానం యొక్క విద్యాబుద్ధులు, వీటి మీద కూడా దృష్టిని ఉంచుకోవటం. నాకు సంబంధం లేదు, నా పిల్లల వరకు నేను చూసుకున్నాను అని అనుకోవటం. తోటి వారి పిల్లలు లేదా మన అన్నదమ్ముల పిల్లలు, వీరందరినీ కూడా సంతానంగా భావించుకుని వారికి విద్యాబుద్ధులు, వారికి విషయాలు, వారికి సత్ప్రవర్తన ఇవన్నీ నేర్పుకోవటం, ఇవి కూడా ఇందులో భాగమే అని చెప్పటానికి ఈ ఇష్యూకి మాత్రమే 3 వాక్యాలు 3 పదాలతో కలిపి మనకు తైత్రీయోపనిషత్తు చెప్తాం. ప్రజాచ, ప్రజనశ్చ, ప్రజాతిశ్చ. దానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ని, దానికి ఉండేటువంటి ప్రాధాన్యాన్ని ఈ 3 వాక్యాల ద్వారా తైత్రీయోపనిషత్తు కూడా మనకు తేల్చి చెప్తాం. కాబట్టి పితృరుణం తీరటం, ఆ పితృరుణం తీరటానికి మనం చేసుకోవలసినటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నం మీద మనం సాధించుకోవలసినటువంటి సీరియస్నెస్, ఆ విషయంలో ఉండేటువంటి గాంభీర్యం, వీటి మీద మన ఆలోచనలు కొద్దిగా మళ్ళాలి. ఆ మళ్ళేందుకు వీలుగా మన దృక్కోణం కొద్దిగా మారాలి. పిల్లలు ఎందుకు, లేదా పిల్లల విద్యాబుద్ధులు ఎందుకు, లేదా పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే అంశం మీద మన దృక్కోణం కొద్దిగానైనా మారాలి. మార్పు అనేది అకస్మాత్తుగా వస్తేనే ప్రమాదం కాబట్టి ఇంతకాలం ఉండేటువంటి మార్పుకి మళ్ళీ యూటర్న్ లాంటి మార్పుని కొద్దిగా మనం మొదలు పెట్టుకోవలసినటువంటి అవసరమైతే తప్పకుండా ఉంది. యూటర్న్ తీసుకుని తీరాలి. ఆ యూటర్న్ తీసుకునేటప్పుడు కాస్త నిదానంగానైనా సరే ఆలోచనల దగ్గర నుంచి మార్చుకుంటూ వచ్చి మన సంతానాన్ని సరి అయిన మార్గంలో పెట్టేటువంటి ప్రయత్నం అయితే మనం చేసుకోవాలి. అది ధర్మంలో ప్రధానమైనటువంటి సంతానం అనే పదం మీద మనకు క్లారిటీ వచ్చింది కాబట్టి అది మనవలు కావచ్చు, ముని మనవలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ముని మనవల్ని చూడకుండా ఎవరు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ముని మనవల్ని కూడా మంచి దారిలో పెట్టకుండా ఎవరు ఉండటానికి వీల్లేదు అనేటువంటి నిర్ణయం అయితే మనం తప్పకుండా తీసుకోవాలి. దానికి తగ్గట్లుగా నడుచుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 రుణాలు తీర్చుకునేటువంటి స్వల్ప ప్రయత్నాలు చేసుకుంటూ పోగలిగితే, 3 రుణాలు తీర్చుకోగలిగితే, కొద్దిగానైనా సరే తీర్చుకోగలిగితే, రుణం తీరటం అంటే కనీసం ఫస్ట్ ఈఎంఐయో లేకపోతే కనీసం టోకన్ అడ్వాన్స్ అనేది అప్పుల్లో ఉండదేమో, అడ్వాన్స్లోనే టోకన్ అడ్వాన్స్ ఉంటుంది. కనీసం అలాంటి ఒప్పందాలనైనా మనం చేసుకోగలిగి ఈ రుణాన్ని తీర్చుకునేటువంటి ప్రాథమిక ప్రయత్నాన్ని కనుక చేసుకున్నట్లయితే మనం వైదిక ధర్మంలో ఎంతో కొంత అడుగు పెట్టినట్లే.
అనే మాట. అప్పుడు మనం అనుకున్నటువంటి ఈ బ్రాహ్మణత్వ రక్షణ అనేది ఎంతో ఉంటుంది. ఈ ఇష్యూనే మనం ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం, ఈరోజు మనం ఒక వేద పాఠశాల, ఆ వేద పాఠశాలలో ఉండేటువంటి అధ్యాపకులు, నిర్వాహకులు లేదా ఆ వారికి సహకరించేటువంటి వారందరూ కూడా మన సంతానం, మనకు తెలిసిన వారి సంతానం, మన అన్నదమ్ముల సంతానం, మన బంధువుల సంతానం, మన పరిచయం ఉండేటువంటి వారి సంతానం, వీరందరినీ మంచి వైదికమైనటువంటి మార్గంలో ఉంచి వారిని వైదిక విద్యలో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కాబట్టి అటువంటి వారు చేస్తున్నటువంటి ఈ పని ఆ పితృ రుణం తీరటానికి, ఋషుల రుణం తీరటానికి చాలా దోహదపడుతుంది అనే విషయాన్ని మనం ప్రత్యేకించి గుర్తించి వారిని ఈ సందర్భంగా ఈ విషయంలో మనం ప్రత్యేకించి అభినందించాలి. వారి యొక్క కృషిని మనం అభినందిస్తూ వారి కృషిలో మనం కూడా ఎంతో కొంత భాగం కావచ్చు అయ్యి వారిని సపోర్ట్ చేయడం మాత్రమే కాకుండా మనం కూడా ఆ ప్రయత్నంలో భాగమై మనం కూడా రుణం తీర్చుకునేటువంటి స్థాయికి చేరాలి. రుణం తీర్చుకోవడం రకరకాలుగా ఉండవచ్చు, వారిని సపోర్ట్ చేయడం కూడా రకరకాలుగా ఉండవచ్చు. వాటన్నిటిలోనూ మనం తప్పకుండా భాగస్వామ్యాన్ని తీసుకుని మన రుణం కూడా తీర్చుకోవాలి. ఇలాంటి ప్రోత్సాహాలను, ఇలాంటి ప్రేరణలను మనం చాలామందికి ఇవ్వవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇలాంటి వ్యవస్థలనే కనుక మనం రక్షించుకోగలిగితే, ఇలాంటి వ్యవస్థలను కాపాడుకోగలిగితే మనం అనుకున్నటువంటి ప్రాథమికమైన మంత్రాధ్యయనం అనేటువంటి వేదాధ్యయనం కూడా మనకు ఎంతో కొంత లభిస్తుంది. వారే కనుక దృష్టి పెట్టి లౌకికులకు లేదా లోకంలో సామాన్యంగా ఉండేటువంటి వారికి చిన్న చిన్న మంత్రాలను లేదా చిన్న చిన్న వేద భాగాలను ఉపదేశం చేయడం లేదా వాటిని అధ్యాపనం చేయించడం అనేది ప్రారంభిస్తే దాని ద్వారా మనమే లాభపడేటువంటి అవకాశం వస్తుంది. వ్యవస్థలు బలపడిన కొద్దీ లాభపడేటువంటి అవకాశం మనకే పెరిగిపోతుంది. లాభాన్ని పొందేటువంటి విస్తృతి కొంచెం పెరుగుతుంది. కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేయవలసిన అవసరం, సపోర్ట్ చేయడం అనేది కూడా వ్యవస్థీకృతం కావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని సపోర్ట్ చేయడం అనేది కూడా మార్గాలు కొంచెం మార్చుకుని చేయవలసినటువంటి అవసరం ఉంది అని కూడా అనిపిస్తుంది. ఎన్నో దారులు ఉన్నాయి, ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం క్రమక్రమంగా బాగు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. వేదాధ్యయనానికి సంబంధించినటువంటి పరిమితులు, వేదాధ్యయనము దాంట్లో ఉండేటువంటి సంక్లిష్టత, వేదాధ్యయనం పూర్తి అయిన తర్వాత వారికి వచ్చేటువంటి సంక్లేశాలు, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మనం దాని యొక్క స్ట్రక్చర్ని ముట్టుకోకుండా, దాని స్ట్రక్చర్ని పాడు చేయకుండా, అందులో ఏదో కొత్తవి చొప్పించకుండా ఏదో ఒక కొత్త ఆలోచన అయితే దాని మీద చేయవలసి ఉంది. బయట నుంచుని దాన్ని ముట్టుకోకుండా చేయవలసినటువంటి ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది. రకరకాల మార్గాలలో దాన్ని మనం సపోర్ట్ చేసుకోవాలి. సపోర్ట్ చేసుకుని దాన్ని నిలబెట్టుకుని దాని ద్వారా మనం నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి. మనం తప్పకుండా ఆ దిశగా ప్రయత్నం చేస్తూనే ఎంతో కొంత ఉన్నాము. ఇంకా కూడా ప్రయత్నాన్ని పెంచి దాన్ని బలపరచాలి అని నేను మీ అందరినీ కూడా సవినయంగా ప్రార్థిస్తున్నాను. దానికి ఇదం బ్రాహ్మ్యం అనేటువంటి గ్రూప్ వారి ధ్వనిలో ఉండేటువంటి ఇదం క్షాత్రాన్ని కొద్దిగా వాడి ఆ క్షాత్రానికి ప్రధానమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ని దీని మీద కొంచెం సాధించి దీన్ని నిలబెట్టాలి అని కూడా నేను వారికి కూడా ప్రార్థిస్తున్నాను. అందరూ కలగలిసి, అందరూ అంటే ప్రస్తుతం బ్రాహ్మణులందరూ లేదా ఈ గ్రూపులందరూ కలగలిసి ఈ సంకల్పాన్ని నెరవేర్చాలి అని కూడా నేను ప్రార్థిస్తున్నాను. బ్రాహ్మణుల దగ్గరకు వచ్చి బ్రాహ్మణుడు అయి ఉండి అందరూ కలవాలి అంటారు నమ్మొద్దు. కలవటం ఏమిటి, బ్రాహ్మణేమిటి అనే మాట ప్రత్యేకించి అనొద్దు. ఇద్దరు బ్రాహ్మణులు చేరితే 4 భేదాభిప్రాయాలు వస్తాయి కదా అనే మాట కూడా ప్రత్యేకించి అనొద్దు. ప్రత్యేకించి అలాంటివి వద్దు. మనం వాటన్నిటినీ కూడా అధిగమించవలసినటువంటి అవసరం. భేదాభిప్రాయాలు లేదా వేరు చాదస్తాలు వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక లక్ష్యం కోసం కలవవలసినటువంటి అవసరం, ఆ లక్ష్యం సాధించుకునేంత వరకు తాత్కాలికంగానైనా కలవవలసినటువంటి అవసరం, కొంత స్వభావంలో మార్పు వీటన్నిటిని కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీ ముందు మాట్లాడే స్థాయి వాడిని కాను, కానీ కొంచెం వేదిక పెంచారు, పైనుంచి మైక్ ఇచ్చారు కాబట్టి మాట్లాడే స్వాతంత్ర్యం లభించి మాట్లాడుతున్నాను అని అనుకుని నా అభిప్రాయాలను లేదా నా ఆశయాలను కొద్దిగా మీరు కూడా తెలుసుకుని ఇలాంటి
ధైర్యం చేస్తున్నందుకు మన్నిస్తూ నన్ను ఆశీర్వదిస్తారు. ఈ సందర్భంగా పిలిచి నన్ను ధన్యుణ్ణి చేసినటువంటి వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇందులో నాకు చాలా అభిమాన రచయిత అయినటువంటి ఎన్టీఆర్ శాస్త్రి గారు